హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాల్టర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ ఈజీగా చూద్దాం. క్యాన్వాస్ పేపర్ తీసుకుని 3.5 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు క్లాత్ మీద మార్క్ చేసుకున్నట్టే ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ సైజ్ బ్లౌజ్కి నేను పెడుతుంది 6.5 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. ఇది నెక్ కోసం. కావాలంటే 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే 6.5 పెడుతున్నాను. 40స్లో ఉంది కాబట్టి బస్ట్ సైజు. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత పైన హాల్టర్ నెక్ కోసం 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఆ 4 ఇంచుల వరకు ఫస్ట్ మార్క్ చేసాం కదా, 4 ఇంచుల పొడవు అక్కడ దాకా 1.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇక్కడ కింద నెక్ కోసం మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను స్టార్టింగ్లో. అక్కడి నుంచి రౌండ్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసి కరెక్ట్గా సెమీ పాట్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఫస్ట్ మార్క్ చేసిన 4 ఇంచెస్లోకి ఈ సెమీ పాట్ షేప్ని ఇలా కలుపుకున్నాను. ఇక్కడ ఏ మోడల్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇది తీసుకున్నాను. ఇలా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం నెక్ చుట్టూతా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఇలా 1 ఇంచ్ కరెక్ట్గా టేప్ హెల్ప్తో డ్రా చేసుకుంటున్నాను. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. పైన మాత్రం ఒక 1/2 ఇంచ్ ఇలా ఉంచి కట్ చేసుకోవాలి. ఎందుకంటే అలా మొత్తం కట్ చేస్తే నెక్ మొత్తం సాగినట్టు అయిపోతుంది, వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది. క్యాన్వాస్ పేపర్ మీద ఎప్పుడు కట్ చేసినా నెక్ సాగకుండా నీట్గా రావాలి అంటే మాత్రం ఇలా ఒక 1/2 ఇంచ్ పైన వదిలేయాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా పాట్ షేప్ వచ్చింది కదా, ఒక క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్ దాని మీద ఇలా ఐరన్ చేసుకుంటున్నాను. ఇది ఐరన్ చేసుకోవడానికి వీలుగా ఉండే క్యాన్వాస్ అనమాట. అది లేకపోతే కనుక వేరే పద్ధతి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా కట్ చేసుకుని మొత్తం నీట్గా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ టక్స్ పెట్టుకోవడం వల్ల మనం చుట్టూ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. కుట్టడం ఈజీ అవుతుంది. తర్వాత మనం టక్స్ పెట్టుకున్న దగ్గర అంతా కుట్టేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ నార్మల్ది ఉంటే కనుక ఇలా పైన నేను చూపిస్తున్నట్టుగా ఒక కుట్టు వేసుకోవాలి. అలా వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా కుట్టిన దాన్ని మధ్యకి మడత పెట్టి హాఫ్ వచ్చేలాగా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. రెండు వైపులా హాఫ్ ఉండేలాగా. నెక్స్ట్ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి రాంగ్ సైడ్ పెట్టి చుట్టూతో స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని కూడా ఎదురెదురుగా ఉండేలాగా ఇలా వేసి వాటికి రాంగ్ సైడ్లో లైనింగ్ పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ పీసెస్ కూడా 2 ఉంటాయి. ఇది మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్లో వీటికి కూడా లైనింగ్ పెట్టేసి నీట్గా ఇలా ఎదురుగా వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోవాలి మిషన్ మీద. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ పార్ట్కి ఈ పీస్లు అటాచ్ చేసుకోవాలి. ఎటువైపు వస్తుందో చూసి ఇలా అటాచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ మీద ఈ పీస్ని పెట్టి నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా ఆ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. బకన్ షీట్ మీద అయితే కనుక స్టిచ్ పడకూడదు, కరెక్ట్గా దాని పక్కనే పడాలి. ఇలా పడటం వల్ల మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో కరెక్ట్గా అదే షేప్ వస్తుంది. కొంచెం కూడా పక్కకు వెళ్లకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉంచుకొని ఆ ఖర్చుని నీట్గా కట్ చేసేసుకోవాలి. మిగిలిన దాన్ని ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సిజర్స్తో టక్స్ పెట్టుకోవాలి. మనం వేసిన కుట్టు మీద పడకుండా పక్కకి పడేలాగా నీట్గా ఇలా టక్స్ పెట్టుకుంటే నెక్ నీట్గా టర్న్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకుని దాని మీద ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు లాగకూడదు, లాగితే కొంచెం సాగినట్టు వస్తుంది. ఎక్కడిదక్కడే నీట్గా స్టిచ్ చేసేసుకోండి. రెండు వైపులా కంప్లీట్ చేసుకుని నెక్స్ వేసిన తర్వాత హుక్స్ కాజా పట్టి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది, ఒక 1/2 ఇంచ్ మాత్రమే మనకు కావాలి. ఆ మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. రెండు వైపులా ఇదే విధంగా చేయాలి. నెక్స్ట్ షోల్డర్స్ జాయింట్ చేయటం ఎలానో చూద్దాం. బకరం పీస్ పక్కన ఒక 1/2 ఇంచ్ దాకా ఖర్చు ఉంది కదా, దాన్ని పక్క నుంచి స్టిచ్ చేయటం స్టార్ట్ చేయాలి. బ్యాక్ పార్ట్లోనేమో ముందే షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా నీట్గా రెండు వైపులో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నెక్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్లో మిడిల్కి మనం టక్స్ పెట్టుకుని ఉన్నాం, అక్కడికి ఈ బెల్ట్స్ 2 వచ్చేలాగా ఒక పెన్ హెల్ప్తో నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి ఈ మార్క్ చేసిన 2 మార్కింగ్స్ కలిసే విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడ దాకా వస్తుందో చూసుకుని అక్కడ దాకానే స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ 2 సార్లు చేసుకోవాలి, ఎందుకంటే డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది. ఇలా ఫస్ట్ రఫ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మిగతా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ ఇలా ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని పట్టుకుని ఈ ఖర్చు అనేది 2 వైపులకి ఎటుదటు వచ్చేలాగా సమానంగా పెట్టుకుని నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ ఇంకో షోల్డర్ జాయింటింగ్ వచ్చేదాకా చూసుకుని నీట్గా ఇలా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఖర్చు లోనకి వెళ్ళిపోయేలాగా ఈ బెల్ట్ని కవర్ చేయాలి. ఈ ఖర్చు లోనకి వెళ్ళిపోవటం కోసం ఈ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ దాకా ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కావాలంటే నెక్ చుట్టూ అయినా కుట్టచ్చు, కానీ బట్ ఏంటంటే హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందని నేను షోల్డర్స్ వరకే జాయిన్ చేసుకుంటున్నాను. అంతే, సింపుల్గా హాల్టర్ నెక్ బ్లౌజ్ అయిపోయిందనమాట. హ్యాండ్స్ వేసుకుని సైడ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.